100 రోగాలకు ఒకటే మందు అన్నట్టుగా ఈ ఉసిరికాయలు ఈ చలికాలంలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా. వీటిని తీసుకొచ్చి నేను చూపిస్తున్న విధంగా చేసుకొని రోజు ఒక ఉసిరికాయ చొప్పున పడిగడుపున తింటే ముఖంపై ముడతలు తగ్గుతాయి, స్కిన్ గ్లోగా ఉంటుంది, వెంట్రుకలు ఊడిపోకుండా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సి చాలా ఎక్కువగా ఈ ఉసిరికాయలో ఉంటుంది కాబట్టి రోజు ఒకటి చొప్పున తినొచ్చు. ఇక్కడ నేను అరకిలో ఉసిరికాయలు తీసుకొని కడిగి బాగా తుడిచి ఘాట్లు పెట్టుకొని 1 లీటర్ నీళ్ళ వరకు మరిగించుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఉసిరికాయలను వేసి 2 నిమిషాల పాటు ఉడకనిచ్చాను. ఆ తర్వాత దింపేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. మన రుచికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి. చూడండి, ఈ నీళ్ళు ఇప్పుడు వేడిగా ఉన్నాయి కదా, దీన్ని కొంచెం చల్లారనిద్దాము. ఆలోపు నేను పచ్చిమిర్చి కడిగి తీసుకున్నాను. వీటి తొడిమెలు తీసేసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా మనం చీల్చుకొని వేసుకుంటే ఈ పచ్చిమిర్చి టేస్ట్ అనేది మనకు ఆ ఆవలాకి పట్టుకొని మనం ఆమ్లా తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. కారకారంగా, ఉప్పగా, కొంచెం ఒగరుగా చాలా బాగుంటుంది. నేను ఇలాంటి బర్నీ ఒకటి తీసుకొని దీన్ని బాగా కడిగి శుభ్రంగా తుడిచి తీసుకున్నాను. దీంట్లోకి మనం ఉడికించిన ఉసిరికాయలని వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని కూడా పోసేసుకొని మూత పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఇది 2-3 రోజుల తర్వాత బాగా ఊరుతాయి. అప్పటి నుండి రోజు ఒకటి చొప్పున తినొచ్చు. రోజుకి ఒకసారి మూత తీసి అటు ఇటు కదుపుతూ ఉండాలి. రోజుకి ఒకటి చొప్పున ఉసిరికాయ తింటూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఇలా ఉసిరికాయని ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది, ఇంకా చాలా ఆరోగ్యకరం కూడా.